నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయే వ్యక్తి ఒక దేశానికే కాకుండా ప్రపంచానికి స్ఫూర్తి అయిన మహిళ. వెనుజువేలా ప్రజాస్వామ్యం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న యోధురాలు మరియా కొరీనా మజాడో. 2025 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న ఈ మహిళ కథ మనందరికీ తెలిసే ఉండాలి. ఎవరు ఈ మరియా కొరీనా మచాడో? మరియా కొరీనా మచాడో వెనుజువేలాకు చెందినటువంటి రాజకీయ నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఆమె 1967లో వెనుజువేలా రాజధాని కరకస్లో జన్మించారు. ఇంజనీరింగ్ చదివిన ఆమెకు చిన్నప్పటి నుంచే తన దేశంలో ఉన్న అన్యాయం, అవినీతి, నియంతృత్వం చాలా బాధ కలిగించేవి. ఆ బాధే ఆమెను ప్రజల కోసం పనిచేయాలని తపన కలిగించింది. 2002లో వెనుజువేలాలో ప్రజాస్వామ్యం బలహీనపడుతున్న సమయం. అప్పుడు మరియా సుమేట్ అనే పౌర హక్కుల సంస్థను స్థాపించారు. ఆ సంస్థ లక్ష్యం ప్రజలకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించడం, స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పోరాడటం. ఆమె ఉద్యమాల వల్ల ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఎన్నో బెదిరింపులు, కేసులు పెట్టినా ఆమె వెనక్కి తగ్గలేదు. మరియా ఎప్పుడు శాంతియుత మార్గంలోనే పోరాడారు. ఆమె చెప్పేది ఒక్కటే: తుపాకీ కాదు, మన ఆత్మవిశ్వాసమే ఆయుధం. ప్రజాస్వామ్య హక్కుల కోసం, మాట స్వేచ్ఛ కోసం, మహిళల గౌరవం కోసం ఆమె చేసిన ఉద్యమాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ప్రజల హక్కుల కోసం ఆమె వీధుల్లోకి వచ్చి ర్యాలీలు చేశారు, నిరసనలు చేపట్టారు. అందుకే ఆమెను వెనుజువేలా ప్రజలు ఐరన్ లేడీ ఆఫ్ డెమోక్రసీ అని పిలుస్తూ ఉంటారు. ఆమె జీవితంలోని ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేయాలని ప్రయత్నించింది, ఎన్నిసార్లు బెదిరించింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. 2024లో ఒక దశలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎందుకంటే ప్రభుత్వం ఆమెను టార్గెట్ చేసింది. అయినా ఆమె రహస్యంగా ప్రజల కోసం పని కొనసాగించారు. అంతటి ధైర్యం, ఓర్పు చూపించినందుకే ప్రపంచం ఇప్పుడు ఆమెను గుర్తించింది. 2025 నోబెల్ కమిటీ ఆమె పేరును ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని శాంతియుత మార్గంలో కాపాడినందుకు ఈ బహుమతి ఆమెకు ఇవ్వబడింది. ఈ ఏడాది 338 మంది నామినేషన్లలో ఆమెను ఎంపీగా చేశారు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నామినేట్ అయ్యాడు. కానీ కమిటీ సభ్యులు శాంతికి నిజమైన ప్రతీకగా మరియా మచాడోనే ఎంచుకున్నారు. 1901 నుండి ఇప్పటి వరకు 100 మందికి పైగా వ్యక్తులు ఈ శాంతి బహుమతి అందుకున్నారు. మలాలా యూసఫ్జాయ్ అత్యంత చిన్న వయసులోనే ఈ బహుమతి పొందగా, ఇప్పుడు మరియా మచాడో నియంతృత్వానికి ఎదురు నిలిచిన ధైర్యవంతురాలు 2025 చరిత్రలో నిలిచిపోయారు. ఆమె గెలుపు కేవలం ఒక అవార్డు కాదు, అది ప్రజల స్వరం, గెలిచిన విజయం. మరియా కథ మనందరికీ ఒక నేర్పు. మన దేశం, మన హక్కుల కోసం నిలబడటం ఎప్పుడూ సులభం కాదు. కానీ మన విశ్వాసం, ధైర్యం ఉంటే మార్పు తప్పక వస్తుంది. ఆమె జీవితం మనకి చెబుతున్నది ఒక్కటే: భయపడకుండా నిజం కోసం నిలబడు. ఎవరైనా అవార్డు ఇస్తారు, కానీ నీ నిజాయితీ నీ పెద్ద బహుమతి. ఇదే మరియా కొరీనా మచాడో కథ. వెనుజువేలా నుంచి ప్రపంచానికి వినిపించిన ధైర్య స్వరం. శాంతి, ప్రజాస్వామ్యం, ధైర్యం, ఈ 3 పదాలకి ప్రతీక అయిన మహిళ. నోబెల్ శాంతి బహుమతి ఆమెకు రావడం ద్వారా శాంతి అంటే నిశ్శబ్దం కాదు, సత్యం కోసం చేసే పోరాటం అనే మాట మరోసారి నిరూపితమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.